పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నజరేతు వాడా నన్ను
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయామేడా మీకు వందనాలు, కరుణామేడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ దయగలిగిన హస్తం మాతో ఉంచి మీ వాక్య సందేశం మాకు ఇవ్వండి. మా ఆత్మలను మీరు బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథము 44 అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 44 అధ్యాయము 20వ వచనం. వాడు బూడిద తినుచున్నాడు, వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. ప్రభునందు ప్రియులారా, మనం చదువుతున్న ఈ వాక్యములో యెషయా ఒక మంచి ప్రవక్త, గొప్ప దైవజనుడు. ప్రవక్తలు అనేవారిలో యెషయా ఒక మంచి ప్రవక్త. అలాగే ఇర్మియా, యెహెజ్కేలు వీళ్ళందరూ గొప్ప ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. ప్రవక్త అంటే అర్థం ఏంటి అనంటే, రాబోయే వాటిని దేవుని దగ్గర తెలుసుకుంటారు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దేవుడు వాళ్ళకి చెబుతాడు. దేవుడు చెప్పిన విషయాన్ని మరలా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ప్రవక్తలు ప్రజలకు చెబుతారు. దేవుడు నాకు ఇలా చెప్పాడు, ఇలా జరగబోతుందంట అని చెబుతారు. ప్రజలు వింటారు, రాసుకునేవాళ్ళు రాసుకుంటారు, గుర్తుపెట్టుకునేవాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఏదో ఒక రోజున వాళ్ళు చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది. అది ప్రవక్తలు అంటే. ఇది ఆత్మీయముగా గొప్ప
స్థాయి, చాలా గొప్ప స్థాయి ఇది. దేవునిలో కూడా పిల్లరా, ఏదో కాస్త దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవటం అలవాటుగా, కాస్త దేవుడా తండ్రి అనుకోవటం అదొక స్థాయి. ఆ తర్వాత మరొక స్థాయి ఏమిటంటే, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుదాము, మనకు పరలోకం ఉంటుంది, దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దామని తీర్మానం చేసుకొని, అలాగూ మనస్సాక్షిని కాపాడుకుంటూ, ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ, అలాగే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ, అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదొక ఆత్మీయ జీవితం. సహజంగా విశ్వాసులు చేసే పనులు అలా ఉంటాయి. అయితే అంతకంటే ఇంకా మంచి జీవితం ఏమిటంటే, వీళ్ళు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు. వాళ్ళు ప్రార్థనలు చేస్తే రోగాలు పోతాయి, దయ్యాలు పారిపోతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అలాగే ఎంతోమందికి సువార్త ప్రకటిస్తారు, దేవుని గూర్చి తెలియచేస్తారు. వారిలో అనేకులు ప్రభువుని నమ్ముకుంటారు, రక్షణ పొందుతారు, ఆత్మల్ని సంపాదిస్తూ ఉంటారు. ఇది ఒక స్థాయి ఆత్మీయ జీవితంలో. ఇక ఆ స్థాయిని మించిన ఆత్మీయత ఏమిటి అనంటే, ఇదిగో ఈ ప్రవక్తలు చేసే పనులు. అనగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. ఒక ఊరికి వెళ్ళారనుకో, ఆ ఊరికి ఏం చెబుతారు, ఇదిగో ఈ ఊరిలో ఇలా జరగబోతుంది, మీరు జాగ్రత్త పడండి అని చెబుతారు. నినివే పట్టణానికి యోనా ప్రకటించింది అదే, ఇలాగ జరగబోతుంది, మీరు జాగ్రత్తగా సిద్ధపడండి, పశ్చాత్తాపడండి అని చెప్పాడు. అది ప్రవచనం. అలాగే ఈ యెషయా గారు అలాంటి ప్రవక్త స్థాయికి వెళ్ళాడు. చాలా అరుదుగా వెళతారు ఆ స్థాయికి. చాలామంది విశ్వాస జీవితంలోనే ఆగిపోతారు. కొద్దిమంది ఏదో వాక్యం చెప్పటం నేర్చుకొని అక్కడ ఆగిపోతారు. కానీ ప్రవక్తల స్థాయికి వెళ్ళటం అనేది చాలా గొప్ప మెట్టు. దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, కానీ నీకు ఆశ ఉండాలి. ఆ స్థాయిలో నేను ఎదగాలి, దేవునిలో నేను ఫలించాలి అనే ఆ స్థాయి మనకి రావాలి, ఉండాలి. అలా నువ్వు అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే ఈ ప్రవక్తలు దేనికి గుర్తు అనంటే, ప్రజలను హెచ్చరించటానికి గుర్తు. అంటే ఎవరైనా పొరపాట్లు చేస్తూ ఉంటే, ప్రజలారా మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారు, మిమ్మల్ని మీరు దిద్దుకోండి, మీరు జాగ్రత్తగా నడుచుకోండి అని వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. అనగా ప్రవక్తలు హెచ్చరిస్తారు, అలాగే దిద్దుతారు. దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను చేసిన పాపం ఎవరికి తెలియదులే, కాబట్టి నేను రాజును కాబట్టి చక్కగా ఆ పాపాన్ని దాచి మెయింటైన్ చేద్దామని చూశాడు. కానీ దేవుడు నాతాను అనే ఒక ప్రవక్తకు చెప్పాడు, ఇదిగో దావీదు పాపం చేశాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని ఖండించు అని చెప్పాడు. చూసారా? వెంటనే దావీదు వెళ్ళి, నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వెళ్ళి, ఆ మనుష్యుడవు నీవే అని, అంటే ఆ పాపం చేసిన వ్యక్తి ఎవరో కాదు నీవే అని ఒక సందర్భాన్ని పోలికగా చెప్పి దావీదులో ఉన్న పాపాన్ని ఖండించాడు. అది ప్రవక్త చేసే పని. ప్రభునందు ప్రియులారా, మన మధ్య ప్రవక్తలు ఉండటం చాలా ఆశీర్వాదకరమైన విషయం.
వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతాల్లో ఏదైనా జరగబోతుంటే నష్టం, ప్రభువా దయచేసి ఈ ప్రజలను కాపాడండి, ఆ నష్టం జరగనివద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుడు వారిని కాపాడతాడు, ఆ ప్రాంతాలని కాపాడతాడు. ఒక సమయంలో ఇశ్రాయేలుల మీద దేవునికి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, మోషే ఈ ప్రజలు విగ్రహారాధన చేస్తున్నారు, నువ్వు తప్పుకో, వీళ్ళని చూడు, నేను అగ్నిని పంపించి వీళ్ళని నాశనం చేస్తాను అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, ప్రభువా ఈ ప్రజలను అలా నాశనం చేస్తే మీ నామం అవమాన పాలవుతుంది, దయచేసి ఈ ప్రజల్ని క్షమించండి, మీరు కోపం పడొద్దు, కోపం మానుకోండి అని దేవునికి చెప్పాడు. వెంటనే దేవుడు మరి క్షమించేశాడు. చివరికి ఏమన్నాడు, నీవు ఈ ప్రజల మీద కోపగించేటట్లయితే జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని చెప్పాడు. అలా అయితే ఎలాగూ మోషే అని దేవుడే తన కోపాన్ని ప్రజల మీద తీసేసుకున్నాడు. అంటే ప్రవక్తల వలన ఉపయోగాలు, దేవునికి ప్రజలు మరి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే వారి విషయమై ప్రార్థన చేస్తారు. దేవుడు ఆయా సమయాలలో ప్రవక్తలను ఎలాగో సిద్ధం చేశాడు. సమూయేలు ఒక ప్రవక్త, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేశాడు. యెషయా ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త, యెహెజ్కేలు ఒక ప్రవక్త. ఈ ప్రవక్తలు దేవునితో డైరెక్ట్గా మాట్లాడతారు. ఏలియా, ఎలీషాలు అనేవారు కర్మెలు పర్వతం మీదకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారితో మాట్లాడేవాడు. అందువల్ల వారికి దేవుడు చెప్పినవి తీసుకొచ్చి ప్రజలకు చెప్పేవాళ్ళు, ప్రవక్తలు చేసే పనులు. అలాగే ప్రియులారా, ఇక్కడ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివాము, వాడు బూడిదే తినుచున్నాడు. ఇక్కడ ప్రభు యెషయా ప్రవక్తకి ఏం చెబుతున్నాడంటే, వాడు బూడిద తినుచున్నాడు అని చెప్పాడు. ఏమన్నాడండి? అందరు చెప్పండి అన్నమాట. వాడు బూడిద తినుచున్నాడు. ఏం తింటున్నాడు అని చెప్పారు? వాడు బూడిద తింటున్నాడు అని చెప్పారు. సహజంగా చూడండి, వాడు అని అన్నాడు అనంటే దేవుడు, ఇదేదో కొంచెం సీరియస్ మ్యాటరే కదా. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు వాడు అనే పదం వాడతాం. వాడు అనే మాట ఎప్పుడు వస్తుందంటే కోపం వచ్చినప్పుడు వాడా అని అంటాం. అంటే అది కోపంగా అన్న మాట. అదే స్త్రీలనైతే అది అంటారు. అంటే ఇవి కోపంగా వాడే మాటలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని ఏమంటున్నాడంటే, వాడు బూడిద తింటున్నాడు. ఏం తింటున్నాడు? బూడిద అంటే ఏంటి? దేనికి ఉపయోగం బూడిద? అసలు బూడిదలో ఏమైనా విటమిన్స్ ఉంటాయా? ఏమైనా మంచి పోషక పదార్థమేనా అది? లేకపోతే బూడిద కసికిలు తింటే ఆకలి ఏమన్నా తీరుతుందా? మసి మనం పుల్లలో పెట్టి వండుతాం కదా, ఆ బొగ్గు, ఆ మసి తింటే ఏమన్నా ఆకలి తీరుతుందా? ఏమన్నా ఆరోగ్యం ఉందా అని ఆలోచన చేస్తే, ఆ మసి తినటం వలన, బూడిద తినటం వలన అది ఏమాత్రము ఆరోగ్యము కాదు, ఏమాత్రము మనకు ఉపయోగం లేని పని. తర్వాత ఈ బూడిద అనేటటువంటిది సహజంగా ఎవరు తింటారంటే, అంటే మేము చాలామందికి ప్రార్థనలు చేస్తుంటాం కదా, వాళ్ళు కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు బూడిద కసికెళ్ళి తింటున్నారయ్యా ఎవరు చూడకుండా అంటారు.
కొన్నిసార్లు ఒక వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేసి అంటే ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకొచ్చారు. లేడీ, ఓ పెద్ద సమస్య వాళ్ళకి. ఏంటి అని అంటే, రాత్రులు చీకట్లో ఒంటరిగా వెళుతుందయ్యా, ఆ రోడ్డు మీద ఎవరైనా ఈ పురుషులు బీడీలు సిగరెట్లు కాల్చుకొని ఆ చిన్న ముక్కలు పారేస్తారు కదా, అవన్నీ ఏరుకొచ్చుకుంటుంది రోడ్డు మీద. తర్వాత ఈ భోజనాలు చేసినప్పుడు ప్లేట్లో ఉండే వేస్ట్ కడిగి రోడ్డు మీద పారబోస్తే, అంటే ఆ తిని పారేసిన ములక్కాయ ముక్కల కాడలు, ఆ తోలు ఉంటుంది కదా, అలాగే టమాటా తోలు, అట్లా పారేసినవి అవన్నీ ఒక కవర్లో పోగు చేసుకుంటుందయ్యా. తర్వాత బూడిద కసికలు, ఇవన్నీ సంచిలో ఏదేదో పెద్ద ఆస్తిలాగా పోగు చేసుకొని ఇంట్లోకి తెచ్చుకొని దాచుకుంటుంది. ఎవరు లేకుండా చూసి అవి అన్నీ తీసుకొని తినేస్తుందయ్యా. మాకు నరకయాతన చూపిస్తుంది. ఏం చేయాలో మాకు అర్థం కాక మీ చేత ప్రార్థన చేయించాలని తీసుకొచ్చాము అని అన్నారు. చూసారా? అంటే ప్లేటు కడిగి పారవేసిన టమాటా తొక్కులు ఎండిపోయి ఉంటాయి, అప్పుడు దుమ్ము కొట్టుకొని ఉంటాయి. ములక్కాయ తోళ్ళు, అలాగే ఎండిపోయిన గడ్డి పరకలు, బూడిద కసికలు, అవి పోగు చేసుకొని తింటా ఉంటుంది. అలాంటి వ్యక్తి కొరకు మన మందిరానికి తీసుకొని వస్తే ప్రార్థన చేశా. రాత్రులు చీకట్లో పోతుంది, ఏరుకొచ్చుకుంటుంది, ఇంట్లో కూర్చొని తింటా ఉంటుంది. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే ఆమెలో ఆ దయ్యం బయటపడింది. ఆ దయ్యాన్ని గద్దించి ప్రార్థన చేసిన తర్వాత ఆ మనిషిలో నుండి ఆ దయ్యం వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆమె దయ్యం పోయిన దగ్గర నుండి భోజనం చేయటం మొదలుపెట్టింది. అంటే బూడిద కసికలు తింటున్నారు, ఎండిపోయిన తోళ్ళు, రోడ్ల మీద దొరికేవి అగ్గిపుల్లలు, గీసేసిన అగ్గిపుల్లలు, అవి తెచ్చుకొని తింటున్నారంటే అవి దయ్యాల పనులు. ఆ దయ్యం పోయిన తర్వాత ఆ మనిషి బాగుపడింది, మంచిగా ఉంది, ఇప్పటికీ బ్రతికి క్షేమంగా ఉంది. అనగా బూడిద తింటం అంటే పిల్లరా, అది దయ్యాలు పట్టినోళ్ళు చేసే పనులు, అజ్ఞానంగా చేసుకునే పనులు. అయితే ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తే 20వ వచనంలో ఏమనుందంటే, వాడు బూడిద తినుచున్నాడు. ఏంటి బూడిద తింటాం? ఇశ్రాయేలు ప్రజలకి బూడిద తింటం ఏంటి? అసలు వీళ్ళు ఎవరు? ఒకప్పుడు మన్నాను తిన్న ప్రజలు. పరలోకం నుండి ఏ రోజుకి ఆ రోజు తాజా మన్నా పడతామంటే మన్నా తిన్న ప్రజలు, వారి సంతానములో నుండి వచ్చిన ప్రజలు వీళ్ళు. ఇప్పుడు ఏం తింటున్నారంటే బూడిద తింటూ ఉన్నారు. అంటే ఉపయోగం లేని వాటిని తింటా కూర్చున్నారు. ఆరోగ్యానికి ఉపయోగం కాదు, అలాగే ఏ రకంగానూ ఉపయోగం కాదు, వేస్ట్ అన్నీ తింటా కూర్చున్నారు. ఒక వ్యక్తిని కలిసా ఈ మధ్య. తను సాక్ష్యం ఏం చెబుతున్నాడంటే, ఒక చిన్న చెడ్డ అలవాటుగా త్రాగుడు అలవాటు అయిందంట ఆయనకి. అదొక చిన్న చెడ్డ అలవాటు. ప్రారంభంలో బాగానే ఉందండి అయ్యా, నాకు అలాగూ త్రాగుడికి అలవాటయ్యి
రోజుకొక్కసారి త్రాగటం స్టార్ట్ చేశాను. అది పెరిగి 2 సార్లు త్రాగటం మొదలుపెట్టాను. అది పెరిగి 3 సార్లు, అది పెరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు నా ప్రక్కన పెట్టుకొని త్రాగటానికి మొదలుపెట్టాను అన్నాడు. తను చెప్పిన విషయం ఏంటంటే 5 ఎకరాల పొలం ఉందంటండి వాళ్ళకి. కేవలం ఈ త్రాగుడికి అలవాటు పడి అప్పులు చేసి 5 ఎకరాల పొలం అమ్మి అప్పులు తీర్చాడంట, కేవలం ఈ చెడ్డ అలవాటు కోసం. తర్వాత ఏమైందంటే ఆ లోపల ఉన్న ప్రేగులన్నీ కుళ్ళిపోయినాయి, చిల్లులు పడ్డాయి, మనిషి చనిపోయే మనిషిలాగా తయారయ్యాడు. అదేదో బాగుందని అనుకున్నాడు, కానీ అది అతనికి ప్రమాదమైంది, ఆర్థికంగా దెబ్బ కొట్టేసింది, కుటుంబాన్ని నాశనం చేసేసి. ఏమిటంటే వాడు బూడిద తినుచున్నాడు. ఏం తింటున్నాడు? బూడిద తింటున్నాడు. కొంతమంది పేకాట దగ్గరికి వెళ్తారు, సరదాగా చూద్దామని వెళతారు. చూసిన వాళ్ళు పందాలు కాస్తారు. పందాలు కాసిన వాళ్ళు ఇంట్లో ఉన్న డబ్బులని తీసుకెళ్ళి పెడతారు. ఏందో బెట్ అంట, బెట్లు పెడతారు. ఆ డబ్బులు, ఇంట్లో డబ్బులన్నీ తీసుకెళ్తారు, అయిపోతాయి. తర్వాత ఎక్కడన్నా బ్యాంకుల్లో డబ్బులు ఉంటే అవి తీసుకొచ్చి పెడతారు, అయిపోతాయి. ఇక చివరికి భార్య చెవులకి కమ్మలు ఉంటాయి, అవి లాగుతారు, అవి పెడతారు. వాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు ఉంటాయి, అవి తీసుకుంటారు, అవి కుదవబెట్టి పెడతారు. ఈ చివరికి ఇంట్లో ఉండాయి, ఒంట్లో ఉండాయి అని అవ్వ చేసి ఏం చేస్తావో నాకు తెలియదు, నేను చచ్చిపోతానంటారు. బూడిద తింటున్నారు వీళ్ళంతా బూడిద తినే బ్యాచ్. ఏంటి అని అంటే సైతాను మనుషుల్ని అలాగూ గందరగోళం చేస్తూ ఉంటుంది. కొంతమంది అవేంటవి చీటి పాటలు పాడతారు, చివరికి అప్పులు చేస్తారు. చివరికి అప్పులోళ్ళు వచ్చి మీద పడుతున్నారు, అడుగుతారు అనుకున్న టయానికి టక్కన కనపడకుండా పోతారు. బూడిద తినే బ్యాచ్ వీళ్ళు. వాళ్ళకి తెలియదు వాళ్ళు బూడిద తింటున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏంటి ఆ ఫోను? ఏడుస్తా చేసిందా తల్లి. పిల్లలను చూడ్డయా, నన్ను చూడ్డు. నేనేదో కొన్ని ఇళ్లల్లో పాచి పనులు చేసుకొని నేను బ్రతుకుతున్నానయ్యా. నన్ను గూర్చి, పిల్లలను గూర్చి అసలు పట్టించుకోడయ్యా. ఆయన ఆనందమే ఆయనది, ఆయన పాపమే ఆయనది. భార్య బిడ్డల్ని రోడ్డున పడేశాడు. నేను వాళ్ళని ఎలా బ్రతికించాలని పాచి పని చేసి, ఇళ్లల్లో ఆ పని చేసి నేను బ్రతుకుతున్నానయ్యా అని చెప్పింది. ఏం చేస్తున్నారు వీళ్ళు? బూడిద తింటున్న మనుషులండి వీళ్ళు. ప్రభునంతులరా, మనుషులు ఇలాగో తెలియకుండా బూడిద తినటం ఎక్కువైపోతుంది. తెలియకుండా అలాగైపోతున్నారు మనుషులు. కారణం ఏంటి అని అంటే వాళ్ళను పట్టిన దురాత్మలు అట్లాంటివి. అందుకనే భార్య బిడ్డలు ఏడుస్తూ ఉంటారు. పాపాల్లో వీళ్ళు సర్దాలు అనుభవిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. బూడిద తినుచున్నారు. ఇంకా ఏమవుతుందయ్యానంటే వాళ్ళు 20వ వచనం చూడండి. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవుచున్నది. చూసారా, మనస్సు అంట మోసపోతుందంట.
ఈ బూడిద తినటానికి అలవాటయ్యి, ఈ తప్పుడు పనులు చేయటానికి అలవాటయ్యి, వాటికి జలసాలు చేయటం, ఖర్చులు పెట్టడం. అసలు ఈ మధ్య నేను విన్న విషయం ఏంటంటే, కోడి పందాల దగ్గర కోట్లు కోట్లు కాస్తారంట బెట్టలో. మరి అదేందో, వస్తే ₹1 రావటం, పోతే ₹1 పోవటం అంట. లక్షలు కూడా కాదు, కోట్లలోకి వెళ్ళిందంట కోడి పందాల దగ్గర. ఏంటండి ఇది? నీకు ఉండి చేస్తున్నావా లేక చేస్తున్నావా? నీకు మైండ్ ఉందా, మైండ్ లేదా? దానివలన ఏంటి నీకు ఉపయోగం? అది దేవునికి ఇష్టమేనా? దేవునికి ఇష్టం లేని పనులు అంత సరదాలు ఎందుకు నీకు? ఏమిటంటే ఇది బూడిద తింటున్న వాళ్ళు చేసే పనులండి ఇవి. వాడు బూడిద తినుచున్నాడు. ఇంట్లో భార్య బిడ్డలను ఏడిపించి బయట వెళ్ళి నువ్వు సరదాలు చేస్తున్నావంటే నువ్వు బూడిద తింటున్నావు. అందుకనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారంట? వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. ఏమైంది? బూడిద తినటానికి కారణం ఏంటంటే బుద్ధి చాలలా నీకు, అంటే బుద్ధి ఎదగలేదు. చాలామంది చనిపోయే వరకు రక్షణ పొందాలి అన్న ఆలోచనే రాదు. చనిపోయేదాకా. చనిపోతే ఎక్కడ పోతావు? నరకానికి పోతావు, దెయ్యం అయిపోతావు. కానీ నీకు ఆలోచన రావటం లేదు అని అంటే అది బూడిద తింటున్న పనులు. ఆత్మను రక్షించుకోవాలి అన్న ఆలోచన నీకు రాలేదు అని అంటే, దేవుని వాక్యం ఎంత వినబడుచున్నా నా ఆత్మను రక్షించుకోవాలి, ప్రభు దగ్గరకు వెళ్ళాలి, ప్రభువును నమ్ముకోవాలి అన్న ఆలోచన నీకు రావటం లేదు అని అంటే నీకు బుద్ధి లేదు, బుద్ధి చాలట్లేదు అని అర్థం. అందుకనే వాళ్ళు ఎలాంటి వారంటే వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. కావున పిల్లరా, మనం ఏం చేయాలి అనంటే, మనము ఎలా ఉన్నామో నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈ బూడిద తింటున్న పనులు ఏమన్నా చేస్తున్నానా? వీటిని అజ్ఞానంగా చేసే పనులు, అజ్ఞానంగా చేసే పనులు. నేను ఒకవేళ ఇలాగూ అజ్ఞానంగా ఏమైనా చేస్తున్నానా? దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా చేస్తున్నానా? నేను సరి అయిన మార్గంలో ఉన్నానా? తప్పుదారిలోనికి వెళుతున్నానా? రాంగ్ రూట్లోనికి వెళుతున్నానా అనేది నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని పరిశీలన చేసుకోవాలి. నువ్వు పరిశీలన చేసుకోవాలి. అందుకనే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి హెచ్చరిస్తా ఉన్నాడు, మీరు మోసపోతున్నారు, మీరు తప్పుదారిలోకి వెళుతున్నారు, మీ ఆత్మలు మీరు రక్షించుకోవటం లేదు, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ హెచ్చరికలు ప్రవక్త చేసే పనులు. ఎందుకు? ఆ బుద్ధి లేని పనులు చేసుకొని నీ ఆత్మ నాశనం కాకూడదు. అందుకనే నిన్ను హెచ్చరిస్తారు. ప్రవక్తలు చేసే పనులు ముందే చెప్పాను కదా. ప్రవక్తలు చేసే పనులు ఏమిటంటే నిన్ను హెచ్చరిస్తారు. ఇదిగో నువ్వు చేసేది తప్పు, నువ్వు దిద్దుకో, నువ్వు సరి చేసుకో అని నీకు ముందుగానే హెచ్చరిక వస్తుంది.
నీవు దాన్ని తీసుకోవాలి. తీసుకుంటేనే నీ ఆత్మకు మేలు. తీసుకోకపోతే నష్టపోతాం. అందుకనే ఈ ఇశ్రాయేలు ప్రజలను నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో, జ్ఞానం తెచ్చుకో, జ్ఞానంగా ప్రవర్తించు అని ఇక్కడ వాక్యం వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ అజ్ఞానమైన పనులు మనమేమైనా చేస్తూ ఉంటే, ప్రభా ఈ అజ్ఞానమైన పనులు నాలో ఉండకూడదు అని మనల్ని మనం పశ్చాత్తాపడి పరీక్షించుకోవాలి. దావీదు గారు ఒకసారి ఈ బూడిద తింటున్న పనులు చేశాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దేవుని పక్షంగా నిలబడిపోయాడు. కావున మనము దేవునికి వ్యతిరేకమైనవి తప్పుదారుల్లోనికి వెళ్ళి చేస్తున్న పనులు మనలో ఉన్నట్లయితే ఇవన్నీ మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడి మనం దేవుని పక్షముగా మారుతూ ఉండాలి. తర్వాత దేవుని వాక్యంలో చూడండి, మనం చేసే పనులు ఇంకా ఎలాగుంటున్నాయి అంటే, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను, అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఎంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగకై ఉన్నారు, ఆయనను వెదకకై ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనంటే, అన్యులు వారి బలాన్ని మృంగివేసినా అది వారికి తెలియలేదంట. మన బలము అన్యులు మృంగివేస్తున్నారు, వాళ్ళు నా బలాన్ని మృంగివేస్తున్నారు అన్న సంగతి మనకు తెలియట్లేదు. ఏంటండి ఇది మృంగివేయటం ఏంటి? మనం చాలాసార్లు ఇలాగ లైట్లు వేసినప్పుడు ఆ లైట్ దగ్గర కొన్ని దోమలు, కొన్ని తూనీగలు ఆ లైట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. అలా తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట బల్లి తిరుగుతూ ఉంటుంది గోడ మీద. ఆ బల్లి చూస్తుంది, చూసి ఆ బల్బు చుట్టూ ఉన్న దోమల్ని, తూనీగల్ని ఏం చేస్తుంది? అది నోరు తెరిచి మృంగేస్తూ ఉంటుంది. అయితే చూడండి, ఆ దోమలు కానీ తూనీగలు కానీ ఇదిగో ఈ బల్లి నన్ను మృంగటానికి వచ్చింది అని అనుకుంటాయా? అనుకో. వాటంతటా అవి తిరుగుతూ ఉంటాయి. దొరికిన దోమనే దొరికినట్లు, దొరికిన తూనీగను దొరికినట్లుగా ఆ బల్లి మృంగేస్తూ ఉంటుంది. అలాగే పిల్లరా, మన జీవితాలను కూడా అన్యులు అనగా సాతాను సంబంధమైన వారు, సాతాను సంబంధమైన అలవాట్లు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే మృంగేస్తూ ఉంటాయి, మృంగేస్తూ ఉంటాయి. కొన్ని అలవాట్లు అండి మనుషుల్ని మృంగేస్తాయి. ఎంతమంది, నేనేం చెప్పనవసరం లేదు, మీకే తెలుసు. ఎంతమంది వాళ్ళు చేయరాని పనులు చేసి, చేయరాని అప్పులు కూడా చేసి, ఇంట్లో ఉండ వస్తువులు అమ్మితే చాలకపోతే ఇళ్ల స్థలాలు అమ్మేసి, పొలాలు అమ్మేసి, ఇళ్ళు అమ్మేసి రోడ్డున పడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకంత పని జరిగింది అనంటే కొన్ని చెడ్డలవాట్లు వాళ్ళని మృంగేసినాయి.
మృంగేసింది. ఇందాక చెప్పానే, త్రాగుడనే చెడ్డ అలవాటు ఒక వ్యక్తికి పట్టేసి 5 ఎకరాల పొలం అమ్మించింది, మృంగేసింది. కొంతమందికి డబ్బు పిచ్చిపడుతుంది, అది మనుషుల్ని మృంగేస్తూ ఉంటుంది. కొంతమందికి పరాయి స్త్రీల పిచ్చి పట్టిద్ది, ఆ పిచ్చి కొంపల్ని మృంగేస్తుంది. కొంతమందికి పదవి పిచ్చి పడుతుంది, ఉండదంతా పెట్టేసేసి లాస్ట్కి చేతులు ఎత్తేస్తారు. అప్పుడు దేవుడికి, దేవా ఇక నువ్వు చేయాల్సిందే, నా పని అంతా అయిపోయిందంటారు. ముందు చెబితే ఎక్కదు. అంతా అయిపోయిన తర్వాత, దేవా ఇక నువ్వు పెద్ద శోధనలో పడ్డాను, ఎలా తప్పిస్తావో తప్పించు, నేను ముందు చెప్పాడు కానీ నీ సేవకుడు నేను వినలేదు అని అనుకుంటారు. మృంగేసింది వాళ్ళని. కొంతమందికి ఇది మనకు తగదు, ఆ పని జోలికి వెళ్ళొద్దు అంటే చెబితే ఎక్కదు. వాళ్ళు వెళ్ళాల్సిందే, చేయాల్సిందంతా చేయాల్సిందే, నష్టపోతారు. ఆ తర్వాత అయ్యో ఎందుకు ఈ పిచ్చి పని చేశానా అని బాధపడతారు. మృంగేసింది ఆ అలవాటు. ఇక్కడ ఏమంటున్నాడు, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. సంసోనికి ఎంత బలం ఉందండి, ఎంత బలం ఉంది. ఫిలిస్తీన్లు అందరు కలిసి వచ్చిన ఆయన మీదకి ఆయన ఒక్కడు చెయ్యి అలాగెత్తితే అందరిని కొట్టేస్తాడు. ఒక గుంపుగా 1000 మంది వచ్చినా సరే ఆయన చెయ్యి అలాగూ అనుకుంటా ఉంటే చాలు, మొత్తం పడిపోతారు. ఆ ఎండిపోయిన మొక్కజొన్న దంటు నిలబడితే ఆ పనులకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, చేత్తో ఆ దంటుని ఇలాగ ఉంచుతారు, పడిపోద్ది అది. అలాగైపోతారు ఫిలిస్తీన్లు సంసోను బలం క్రింద. అంత బలాఢ్యుడు, అంత అభిషేకం కలిగిన వాడు, అంత ప్రార్థనాపరుడు, అంత దేవునితో ఉండే వ్యక్తి. కానీ ఒక్క బలహీనత పట్టుకుంది, ఆ దెలీలా అనే స్త్రీ పట్టేసింది. అతని బలమును వెంట్రుకల్లో ఉందని తెలుసుకొని తల గొరిగించేసింది. ఎప్పటిలాగానే బలం ఉందని అనుకున్నాడు, కానీ దేవుని బలం అతనిలో పోయింది. ఫిలిస్తీన్లు వచ్చారు, అతను పట్టేశారు. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో కూడా కొన్ని అలవాట్లు మన ఆత్మలను మృంగేస్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో నువ్వు ప్రార్థన చేయాలి అని అనుకుంటావు, బాగా ప్రార్థన చేయాలని తీర్మానం చేస్తావు. ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడే ఎవరో వచ్చి నీ ఇంట్లో కూర్చుంటారు. ఏనాడు రానోళ్ళు నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడే వస్తారు. వచ్చి 1 గంట 2 గంటలు ఉండిపోరు, 1 వారం ఉంటారు. నువ్వు చేయాలనుకున్న ప్రార్థన అంతా పోతుంది. నీ ప్రార్థనను వాళ్ళు మృంగేశారు. కొంతమంది మనుషులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రార్థనా బలమును మృంగేస్తారు. ప్రార్థనాత్మ మనలో నుండి పోతుంది. అందుకనే మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రార్థనను చెడగొట్టే ఏ అలవాటైనా, ప్రార్థనను తగ్గించే ఏ స్నేహమైనా సరే నువ్వు వదిలేసుకోవాలి.
అది నిన్ను మృంగేయటానికి, నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయటానికి వచ్చిన శోధన. సైతానుడు పంపిన శోధన అండి అది. సాతానుడు పంపిన శోధన. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చదువుతున్నాం, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. మనం ప్రార్థనాత్మను పోగొట్టుకొని ఉంటాము, కానీ ప్రార్థనాత్మ పోయిందని తెలియట్లేదు. దేవుని వాక్య జ్ఞానము తగ్గింది అని మనకు తెలియట్లేదు. అందుకే సాతానుడు మనల్ని మృంగివేసినా మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాం. దీన్నే మనం తెలుసుకోవాలి. తర్వాత ఏమంటున్నాడో చదవండి. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. తల మీద నెరసిన వెంట్రుకలు ఉన్న సంగతి కూడా అతనికి తెలియట్లేదు అని అంటే, నీ పొరపాట్లు నీ కళ్ళకు కనబడుతున్నా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. నేను చేసేది తప్పే, నేను చేసేది పొరపాటే అని మనం తెలుసుకోలేకపోతున్నాం. తల వెంట్రుకలు ఎలా కనబడుతున్నాయో మన పనులు మనకు అలా కనబడుతున్నా సరే తెలుసుకోవట్లే. గ్రుడ్డి భక్తి, గ్రుడ్డితనం అయిపోయింది. అందుకనే 10వ వచనంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు కొన్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఎంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగక ఉన్నారు, ఆయనను వెదకక ఉన్నారు. అనగా దేవుని వైపు తిరగటం మానేశారు. కావున ప్రియరా, మనము కూడా మన బలాన్ని ఎవరన్నా మృంగేస్తున్నారేమో, దేవునితో మనకుండే మంచి స్నేహాన్ని ఎవరైనా దొంగిలిస్తున్నారేమో. సంసోను యొక్క బలాన్ని దెలీలా దొంగించినట్లుగా అననీయ సప్పీరా యొక్క దేవుని సహవాసాన్ని డబ్బు దొంగిలించినట్లుగా పేతురు యొక్క భక్తిని ఒక చిన్న అబద్ధం దొంగిలించినట్లుగా ఏదో ఒకటి మనల్ని దొంగిలిస్తూ ఉంటుంది. చాలామంది ఇదిగో ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ప్రార్థనలు ఎందుకు చేసుకోలేదు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు ఫోన్ చేశారు, అక్కడ రమ్మన్నారు, వెళ్ళాము, వెళ్ళొచ్చిన తర్వాత ఇక మాకు ప్రార్థన చేయటం రాలేదు, ఈలోపు ప్రార్థనలు కూడా అయిపోయినాయి అని అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు దొంగిలించబడ్డావు. కావున ప్రియులారా, మన ఆత్మలను దొంగిలించే పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిని నువ్వు గుర్తుపట్టాలి, వాటిని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని నువ్వు జాగ్రత్తగా మెలకువగా ఉంటే దేవుడు నిన్ను కాపాడతాడు, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడతాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ఫలించేటట్లుగా చేస్తాడు. కావున మనం ఇక్కడ ఈ ప్రజల విషయం ఏం చూసాం? ఒకటి, వాడు బూడిద తినుచున్నాడు. అనవసరమైన పనులు చేయటం మనలో ఉండే అజ్ఞానం. అందుకే మనం పశ్చాత్తాపడి, నా అజ్ఞానం నుండి నాకు విడుదల ప్రభువా అని మనం అడగాలి. రెండవది, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం? అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. మన బలము, ఆ ప్రార్థన బలం, దేవుని బలం మనలో తగ్గుతున్నా తెలుసుకోవటం లేదంటే మనం జాగ్రత్త పడాలి. దేవునిలో బలంగా ఉన్నామా లేదా, దేవుని మీద ఆసక్తి ఉందా లేదా, నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలకి నిదానంగా వెనకబడటమే నీ బలం తగ్గిపోవటానికి కారణం. కొన్నిసార్లు డైలీ బైబుల్ చదవకుండా వాయిదాలు వేసుకోవటమే నీ ఆత్మీయ బలం తగ్గిపోవటానికి కారణాలు.
కొన్నిసార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి కలుసుకోకుండా ఉంటావే, అదే నీ బలం దొంగిలించబడటానికి కారణం అవుతుంది. కొన్నిసార్లు లోకస్తులతో ఆ ముచ్చట్లలో చేస్తూ దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటావే, అదే నీ ఆత్మీయ బలాన్ని దొంగిలిస్తుంది. లోతు భక్తి ఎక్కడ చెడిపోయిందయ్యానంటే, అబ్రహాం గారితో ఉన్నంతకాలం భక్తిని చేశాడు, కానీ ఈయనెళ్ళి ఊరు బయట గౌనుల దగ్గర ఆ ఊరిలో పెద్దలతో కూర్చొని ముచ్చట్లు చెప్పటం మొదలుపెట్టాడు. అక్కడ నుంచి అతని భక్తి దొంగిలించబడింది. అందుకని పిల్లరా, దేవుని బిడ్డలుగా మనం 10 మంది కూర్చున్న చోట, ముచ్చట్ల వ్యవహారాలు జరిగే చోట నువ్వు కూర్చొని అక్కడే నీ టైం వేస్ట్ చేసావంటే నీ ఆత్మీయ బలం దొంగిలించబడుతుంది, శక్తి లేకుండా అయిపోతాం. ఆ సమయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే, ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నీ ఆత్మీయ బలం పెరుగుతూ ఉంటుంది. అందుకనే దేవుని సన్నిధిని నువ్వు ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ఎలాంటి పరిస్థితులైనా దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకోకూడదు. కొంతమంది ఆదివారాలు కూడా ఏదైనా అర్జెంటు పని ఉంటే ప్రార్థన కూడా మానేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి అర్థం ఏంటంటే, వారు దేవుని బలాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి మనము దూరమయ్యే పరిస్థితులు ఏదైనా ఉంటే వాటిని మనం వదిలించేసుకోవాలి, వాటి జోలికి మనం పోకుండా ఉండాలి. తర్వాత దేవుని వాక్యంలో మరొక మాట చూద్దాం. మనం ఎందుకు అలాగ అవుతాము, ఎందుకు అట్లా దూరం అవుతున్నాము అని అంటే, యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి చూడండి. సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేదు, నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని ఆయనతో చెప్పగా, యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా, ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పిల్లలు, ఇక్కడ ఒక సంభాషణ. ఇది ఎవరెవరికంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సీమోను పేతురుకు జరుగుతూ ఉన్న సంభాషణ. యేసు ప్రభు ఎక్కడికో వెళతా ఉంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను వెళ్ళు చోటికి నీవు రాలేవు అన్నాడు. ఏమన్నాడండి? నేను వెళ్ళు చోటికి నీవు రాలేవు అన్నాడు. ప్రభు అన్నాడు కదా, ఇంకేం నోరు మూసుకోవచ్చు కీనా? నేను వెళ్ళే చోటికి నువ్వు రాలేవు పేతురు అని అన్నప్పుడు, అమ్మో అట్లయితే సరే అని కాముగా ఉండొచ్చుగా. కాముగా లేడు. ఏమన్నాడు? అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేనంటావు? దీన్ని ఏమంటారంటే అతి అంటారు. ఏమంటామండి? అతి అంటే వాళ్ళ స్థాయిని మించి మాట్లాడతారు. మన స్థాయిలో మనం మాట్లాడితే బాగా ఉంటుంది కానీ పిల్లరా, మన స్థాయిని మించి గనక మాట్లాడామంటే అది నవ్వులు పాలవుతాం మనం.
మన ప్రార్థనా స్థాయిని మించి మనం మాట్లాడకూడదు. మన భక్తి స్థాయిని మించి మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నీవు నవ్వులు పాలవుతావు. ప్రభువు చెప్పాడు, నేను వెళుతున్నాను పేతురు, కానీ నేను వెళ్ళి చోటుకి నీవు రాలేవు అన్నాడు. ఈయనేమంటాడు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? అసలు నేను ఎలాంటి వాడో తెలుసా? నీ కోసం నా ప్రాణమైనా పెడతాను అని చెప్పాడు. ఏమన్నాడు? నీకోసం నీ వెంట రావటమే కాదు, అవసరమైతే నా ప్రాణమైనా పెడతాను అన్నాడు. అంటే ఇది ఇంకా అతి. కొంతమందికి భక్తిలో కూడా బడాయి ఉంటుంది. కాస్త ప్రార్థన చేస్తే చాలు, ఓ నేను చాలా ప్రార్థన చేశాను, అదొక బడాయిగా చెప్పుకుంటారు. కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తే చాలు, ఓ నేను చాలా సీనియర్ని బడాయిగా చెప్పుకుంటారు. కొన్నిసార్లు ఇదిగో మా ఇంటి పేరటోళ్ళు చాలామంది ఉన్నారు సంఘంలో, మేము లేకపోతే అసలు సంఘమే లేదు అని అంటారు. ఎంత బడాయి భక్తిది. దేవుడేమో అబ్రహాముకి పిల్లలు కావాలంటే రాళ్లల్లో నుండి నేను పిల్లల్ని పుట్టిస్తానన్నాడు దేవుడు. కానీ వీళ్ళు ఏమంటారు, అసలు మేము లేకపోతే సంఘమే లేదు, మేము లేకపోతే ఏమీ లేదు అని బడాయి పోతారు. పరిసేయుడు భక్తి. పిల్లరా, ఏమిటంటే మన స్థాయిని మించి మాట్లాడటం. వీళ్ళ భక్తి అంతా ఏమీ లేదు, ఎండిపోయిన ఆకులు అన్నీ ఒక గంపలో వేస్తే వాటిని అలా కదిలిస్తే గళగళగళగళగళలాడుతూ ఉంటాయి, సౌండ్ చేస్తాయి. అదే పచ్చి ఆకులు, ఆ పత్రహరితము పచ్చగా ఉండి ఆరోగ్యంగా ఉన్న ఆకులు గంప నుండా వేసి అలాగ ఊపితే ఏ సౌండ్ రాదు. ఏ ఆకులకు సౌండ్ వచ్చింది? ఎండిపోయిన ఆకులకు మాత్రం గళగళగళగళ సౌండ్ వస్తుంది. ఈ భక్తి లేని వాళ్ళు భక్తి ఉంది అని అలాగ గళగళగళగళగళ సౌండ్ చేస్తూ ఉంటారు, ఏముండదు అక్కడ. నేటి దినాలలో ఎండిపోయిన ఆకుల్లాగా గళగళగళగళమనే సౌండ్లు చేసే మనుషులు తయారవుతున్నారు. అక్కడ ఏముండదు, సై ఉండదు, సారం ఉండదు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని శక్తి ఉండదు. ఊరక ఏదో చేస్తూ ఉంటారు. అదొక వేడుకలు, అదొక తిరణాళ్ళు, అదొక పండగ, అంత గందరగోళంగా చేస్తూ ఉంటారు. అక్కడ ఏముండదు, దేవుని సన్నిధి ఉండదు అక్కడ. వాళ్ళ స్థాయిని మించి మాట్లాడతారు, మనమే గొప్ప చేస్తున్నామని. ఇదిగో ఈయన అదే చేశాడు. నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాకూడదు, నీ కొరకు నా ప్రాణమైనా పెడతానన్నాడు. స్థాయిని మించి మాట్లాడాడు. అప్పుడు ప్రభు అన్నాడు, యేసు నా కొరకు నీవు ప్రాణం పెట్టుదువా? అయ్యో, ఏమనుకున్నావయ్యా? నిన్ను గూర్చి నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్నావే, నిన్ను గూర్చి నిన్ను ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకొని మాట్లాడుతున్నావే, నా కొరకు నువ్వు ప్రాణం పెడతావా? అసలు నీ సంగతి చెబుతానుండు, ఇదిగో ఇది నీ పరిస్థితి అని ఏమన్నాడు 38వ వచనంలో? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అసలు యేసు అంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు చెబుతావు పేతురు, ఆ తర్వాత కోడి కూసిద్ది, అది నీ భక్తి స్థాయి అని అన్నాడు. ఈయనేమంటాడు, నేను నీ కోసం ప్రాణమైనా పెడతానంటున్నాడు. అంత భక్తి నీకు లేదు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అనే భక్తి నీది. సహోదరుడా, సహోదరి, నీవు చేస్తున్న పనులను బట్టి నీకు యేసు అంటే ఎవరో తెలియని భక్తి చేస్తున్నావు. ప్రార్థన అంటావు, అన్యాచారాలు చేస్తావు. యేసు అంటే ఎవరో నీకు తెలియట్లేదు.
ప్రార్థన ప్రార్థన అంటావు, యేసు ప్రభుకు కూడా కొబ్బరికాయలు కొడతావు, నీళ్లు జిమ్ముకుంటావు, పండగలను చేస్తావు. అసలు యేసు ప్రభు అంటే ఏంటో నీకు తెలియట్లేదు. ఏం భక్తి చేస్తున్నావు అసలు నువ్వు? ఏంటి నువ్వు చేసే భక్తి? నిన్ను గురించి నువ్వు చాలా ఊహించుకుంటున్నావా? అసలు నీ సరుకేంటో ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. నేను ఎరగను అని ముమ్మారు చెబుతావు, అప్పుడు కోడికి వస్తుంది అని చెప్పాడు. ఆయన భక్తి స్టాండర్డ్ అది. ప్రభునందులరా, ఇలాంటి ఎక్స్పోజ్ అయ్యే భక్తి అంటే అందరికీ కనబడాలి అని అనుకునే ఒక డంబ భక్తిని, చాలా మోసకరమైన భక్తి అది. అస్సలైన భక్తి ఉంటే వారు పొంగరు, దేవుని సన్నిధిలో మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని స్వరం వింటారు, దేవునిలో విశ్వాసం పెంచుకుంటారు, ఇంకా కనిపెడతారు. భక్తి పెరిగే కొద్దీ వాళ్ళు అణిగిమణిగి ఉంటారు. అణిగిమణిగి ఉండి అవసరమైనప్పుడు ఆ భక్తి యొక్క శక్తి ఏమిటో దానియేలులాగా, షడ్రక మేషక అబేద్నెగోలాగా ఆ పవర్ ఏంటో చూపిస్తారు. అది భక్తి. అంతేగాని గళగళగళలాడటం కాదు, నీళ్లు చల్లుకోవటం కాదు, సరసోక్తులు ఆడటం కాదు. దేవుని శక్తిని కలిగి ఉండటం, దేవుని ఆత్మతో మనల్ని నింపుకోవటం. అందుకనే పేతురు భక్తి ఏమిటో పేతురుకి దేవుడు చెప్పేశాడు. నువ్వేదో గొప్పోండి అనుకుంటున్నావు పేతురు, నువ్వెక్కడికి పోతే నేను అక్కడికి వస్తాను, నీకోసం నా ప్రాణం పెడతానంటున్నావు, అది కాదు నీ భక్తి, ఇది నీ భక్తి అని దేవుడు చెప్పేశాడు. కావున పిల్లరా, మన జీవితం ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన భక్తి జీవితం ఎలా ఉంది, మన స్థాయి ఏంటి, మన ఆత్మీయ స్థాయి ఎక్కడున్నాము, దానిని బట్టి నువ్వు మాట్లాడాలి, దానిని బట్టి మనం జీవించాలి. ఒకవేళ నీ స్థాయి నీకు అర్థమైనప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రభువా నా ఆత్మీయ స్థితిని పెంచండి, దేవుని జీవములోనికి నన్ను తీసుకొని వెళ్ళండి అని నువ్వు ప్రభుతో చెప్పాలి. అందుకనే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఒక మాట రాస్తాడు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వీళ్ళు ఏం చేశారు అనంటే, జీవములో నుండి వేరుపరచబడుతున్నారు. దేనికి అనంటే అజ్ఞానము చేత. మనం ఏం చేయాలి అనంటే, దేవుని జీవములోనికి మనం రావాలి. అనగా దేవుని వాక్యము నీతో ఉండాలి, ప్రార్థనాత్మ మనం కలిగి ఉండాలి. ఎక్కడికి పోయినా బైబిల్ నీ చేతిలో ఉండాలి. ఒక పావు గంట టైం ఖాళీగా దొరికితే వెంటనే బైబిల్ చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగ నువ్వు చేస్తూ ఉంటే దేవుని జీవం మనలోనికి వస్తుంది. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? అలాగ మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? అందుకనే మన ఆత్మలను బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలైతే యెషయా చెబుతున్నాడు, మీరు బూడిద తింటున్నారు, జాగ్రత్త, దారి తొలగిపోయి ప్రవర్తిస్తున్నారు, జాగ్రత్త అంటున్నాడు.
మనం అలాంటి పనులు ఏమైనా ఉన్నాయా మనం పరిశీలన చేసుకోవాలి. హోషేయ ప్రవక్త వాళ్ళతో ఏమంటున్నాడంటే, ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి, మీరు మీ బలము, అన్యులు మీ బలమును మృంగివేసి ఉన్నారు, మీరు తెలుసుకోండి అంటున్నాడు. మన బలమును, ఆత్మ బలాన్ని, మన ప్రార్థన బలాన్ని ఎన్ని మృంగేస్తున్నాయో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఏం చేయాలి? ప్రభా, మరలా తిరిగి నీకు మొరపెడుతున్నాం, మాకు ఆ ప్రార్థన బలం, ఆ వాక్య బలము, దేవుని బలం మాకు కావాలి అని నువ్వు అడగాలి. అలాగే పేతురులాగా మనము గూర్చి మనం గొప్పలు చెప్పుకుంటున్నామేమో, ఏదో గొప్పవాళ్ళం, మన స్థాయిని మించి మాట్లాడుతున్నామేమో. అది ఎప్పటికైనా మనల్ని తేలగొట్టే భక్తి అది. మనము అణిగిమణిగి ఉండాలి, విధేయతతో, ప్రార్థనాత్మతో, దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. ఆ బలాన్ని మనం పొందుకోవాలి. మరి అలాగూ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూద్దాము. అందరము మోకాళ్ళ మీద ఉండి మన చేతులు పైకి లేపి దేవుని వైపు చూద్దాం. ప్రభువా, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ సహాయము, మీ సన్నిధిని, మీ కాపుదల మాకు దయచేయండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదామా? అన్యులు మా బలమును మృంగివేశారేమో కదా, ఆ స్థితి నుండి మాకు విడుదల దయచేయండి నాయన. అన్యులు మా బలమును మృంగివేశారేమో నాయనా, మా బలము మాకు మరలా తిరిగివ్వండి ప్రభువా. యెహోవా నా బలమా, యెహోవా ఎల్ షద్దాయ్, నీ బలమును మాకు దయచేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అలాగే ప్రభువా, మేము ఎక్కడ వంకర మార్గంలో వెళుతున్నామో, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం, వాటి నుండి మాకు విడుదల ఇవ్వండి ప్రభువా, మాకు విడుదల దయచేయండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? సహోదరుడా, సహోదరి, నోరు తెరిచి ప్రార్థన చేయి. నాయనా, నా ఆత్మతో మీరు మాట్లాడుచూ ఉన్నారు, నేను పూర్తిగా మీకు లోబడాలి ప్రభువా. వంకర మార్గం నాలో లేకుండా చేయండి నాయన. నా భక్తిని గూర్చి కూడా అతిశయించనివద్దు ప్రభువా, అతిశయించనివద్దు. నన్ను నేను లోతుగా తగ్గించుకొని వానిగా చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అలాగే జీవములో నుండి వేరుపరచకూడదయా, దేవుని జీవములోనికి మేము వెళ్ళాలి, దేవుని జీవం మాలోనికి రావాలి. అట్టి కృపను మాకివ్వండి అని ప్రభువుని అడుగుతాము. ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీ పాదముల దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉన్నాము. మీ దయగలిగిన హస్తమును మా అందరికీ దయచేయండి. మీ ఆత్మశక్తిని, మీ కాపుదల మాకు దయచేయండి ప్రభువా. మేము బూడిద తినుచున్న వారిలాగా ఉండనివద్దు, వంకర మార్గములో వెళ్ళువారిలాగా ఉండనివద్దు ప్రభువా. దేవుని మార్గములో నడుచుకోవాలి, దేవుని జీవములో మేము నడుచుకోవాలి ప్రభువా. అట్టివారిగా మమ్మలను చేయండి, మా కుటుంబాలను చేయండి, మా సహోదరులను చేయండి. మీ కొరకు యోగ్యులముగా నమ్మకంగా జీవించుటకు కృప చూపండి ప్రభువా. అలాగే అన్యులు మా బలమును మృంగివేసిన స్థితిలో మమ్మల్ని ఉండనివద్దు. దేవుని బలము కలిగి మీ కొరకు జీవించాలి. ప్రతి దినము నూతన బలం మాకు దయచేయండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని చెప్పారు. ఆ బలము మాకు దయచేయండి. దేవుని జీవములో మేము ఎదుగువారముగా చేయండి. ఈ వాక్యం మా హృదయములో నిలిచి ఫలించాలి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి, మీరు మాట్లాడండి. మీ దైవ శక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ సన్నిధి, మీ సమాధానం ప్రతి ఒక్కరితో ఉంచి విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి,
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నెలప్పుడు మనందరికి తోడుగా ఉండి ఆయన జీవములో మనం ఎదుగుచు ఆత్మలో ఫలించుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.